పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ముంచుకొస్తున్న ధరల ముంపు, సామాన్యుడిపై మరో బాధలు ఖాయమా? ప్రీమియర్ పెట్రోల్, పారిశ్రామిక డీజిల్ ధరల పెంపు, వణుకుతున్న వాహనదారులు, పెరగనున్న రవాణా వ్యయాలు. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలు భారతీయ ఇంధన మార్కెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇరాన్ చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలు, ముడి చమురు ధర పెరుగుదల సామాన్యుడి బడ్జెట్ను తలకిందులు చేసేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశంలో ఇంధన రేట్లపై నెలకొన్న ఆందోళనలు ఇప్పుడు నిజ రూపం దాల్చాయి. తాజాగా అమల్లోకి వచ్చేలా ప్రీమియం పెట్రోల్, పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించే డీజిల్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకోవడం కలకలం రేపుతుంది. ప్రస్తుతం సాధారణ వినియోగదారులు వాడే పెట్రోల్, డీజిల్ ధరలలో మార్పు లేకపోయినప్పటికీ ఈ భారం పరోక్షంగా సామాన్యుడిపై పడడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుత ధరల సవరణకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు నియంత్రణ లేకుండా పెరగడమే. బ్రైంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు ఏకంగా $120 తాకి ప్రస్తుతం $108 వద్ద స్థిరపడింది. అదేవిధంగా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ బ్యారెల్ ధర $102గా నమోదైంది. ఇరాన్ సంబంధిత సంఘర్షణలు, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్లో పెరుగుతున్న ప్రమాదాల వల్ల షిప్పింగ్ మార్గాలు మారుతున్నాయి. దీనివల్ల రవాణా ఖర్చులతో పాటు బీమా ఖర్చులు కూడా విపరీతంగా పెరిగాయి. ఈ సరఫరా వ్యవస్థలో తలెత్తిన ఆటంకాలు దేశీయంగా ధరల పెరుగుదలకు ప్రధాన హేతుగా మారాయి. వాణిజ్య పారిశ్రామిక అవసరాలు ఉపయోగించే డీజిల్ ధరల్లో ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఈ పెరుగుదల విస్మయానికి గురిచేస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో పారిశ్రామిక డీజిల్ ధర గతంలో 87.67 ఉండగా ఇప్పుడు 109.59కి చేరింది. అంటే దాదాపు 21.92 మేర భారం పెరిగింది. ఇతర నగరాల్లోనూ ఇదే తరహా పెరుగుదల కనిపిస్తుంది. ముంబైలో గతంలో 90.39 ఉన్న ధర ఇప్పుడు 113.11కి చేరింది. కోలకతాలో 92.30 ఉన్న ధర ఇప్పుడు 114.27కు పెరిగింది. చెన్నైలో 92.54 ఉన్న ధర ఇప్పుడు 113.38కి ఎగరవాగింది. ఈ పెరుగుదల పారిశ్రామిక ఉత్పత్తి వ్యయాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. పరిశ్రమలు తమ రవాణా, తయారీ ఖర్చులను తగ్గించుకోవడానికి వస్తువుల ధరలను పెంచే అవకాశం ఉండడంతో సామాన్యుడిపై ద్రవ్యోల్బణ భారం పడడం తథ్యం. సాధారణ పెట్రోల్ ధరలను ప్రస్తుతానికి తాకినప్పటికీ ప్రీమియం పెట్రోల్ ధరలు పెరిగాయి. ఢిల్లీలో ప్రీమియం పెట్రోల్ ధర లీటర్కు 99.89 నుండి 101.89కి చేరింది. అంటే లీటర్కు $2 మేర పెరిగింది. ప్రీమియం పెట్రోల్ వినియోగం పరిమితంగా ఉండడం వల్ల సాధారణ మధ్యతరగతి ప్రజలపై దీని ప్రత్యక్ష ప్రభావం తక్కువగా ఉంది. అయితే ఇది ధనిక వర్గాలను ప్రభావితం చేసినప్పటికీ మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీస్తుంది. అయితే సామాన్య ప్రజలకు ప్రభుత్వం ప్రస్తుతానికి ఊరటనిచ్చింది. ప్రస్తుతానికి వీటి ధరలు పెరిగినప్పటికీ వాహనదారుల్లో ఆందోళన మాత్రం నెలకొంది. ఇప్పటికే వంట గ్యాస్ ధరలు పెరిగాయి. ఇప్పుడు ప్రీమియం పెట్రోల్, పరిశ్రమల డీజిల్ ధరలు బగ్గుమన్నాయి. తర్వాత వంతు సాధారణ ప్రజలపై పడే అవకాశాలు ఉంటాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ ఇంధన ధరలు ప్రస్తుతానికి స్థిరంగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ నిపుణులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ముడి చమురు ధరలు అంతర్జాతీయంగా పెరుగుతున్న నేపథ్యంలో 1-2 రోజుల్లోనే సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా భారం మోపడం ఖాయంగా కనిపిస్తుంది. పారిశ్రామిక డీజిల్ ధరల పెంపు వల్ల లాజిస్టిక్ ఖర్చులు పెరుగుతాయి. ట్రక్కులు, భారీ వాహన రవాణా ఛార్జీలు పెరగడం వల్ల కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశం తాకే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రస్తుతం వినియోగదారుల ఉపశమనంపై దృష్టి సారించినట్లు పేర్కొన్నప్పటికీ ఆర్థిక లోటును పూడ్చుకోవడానికి చమురు సంస్థలు ధరల సవరణ వైపు మొగ్గు చూపుతున్నాయి. భవిష్యత్తులో ముడి చమురు ధరలు కనుక అదే రీతిలో కొనసాగితే సామాన్యుడి నెలవారీ బడ్జెట్ తలకిందు కావడం ఖాయం. ప్రపంచ రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇంధన ధరలపై నిశితంగా పర్యవేక్షించడం, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు మొగ్గు చూపడం ఇప్పుడు అత్యవసరంగా కనిపిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.